హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను రెస్టారెంట్ స్టైల్ ఎగ్ పులావ్తో. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ పులావ్ కోసం ఒక గ్లాస్ బియ్యంని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి బియ్యం కాకుండా రెగ్యులర్గా యూజ్ చేసుకునే బియ్యము ఒక గ్లాస్ తీసుకున్నాను. అందులో నీళ్ళని పోసుకొని 2 సార్లు నీట్గా క్లీన్ చేసుకోండి. ఈ నీళ్ళని మొత్తం వంపేసి మళ్ళీ ఫ్రెష్గా నీళ్ళని యాడ్ చేసుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు బియ్యంని నానబెట్టుకోండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి, 1 ఇంచు అల్లం తీసుకొని సన్నగా తరిగి వేసుకోండి. 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 గ్రీన్ ఇలాచి, 4 లవంగాలు, గుప్పెడు పుదీనా, 1 గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకొని కొద్దిగా నీళ్ళను కూడా యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత నేను ఇక్కడ 7 కోడిగుడ్లను ఉడికిచ్చి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కోడిగుడ్లను ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇందులోనే చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారపొడి, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఉడికిచ్చి పెట్టుకున్న కోడిగుడ్లను మొత్తం వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కోడిగుడ్లు కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఎగ్స్ ఈ విధంగా మంచిగా కలర్ మారిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. మీరు ఎందులో అయితే పులావ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాహీ జీరా, 2 బే లీవ్స్, సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఇందులో యాడ్ చేసుకోండి. పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 3 టమోటోలను వేసుకోండి. టమోటోలు పూర్తిగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. చూడండి, టమోటోలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, మీ రుచికి తగినంత కారప్పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా లేదా బిర్యానీ మసాలా ఏదైనా వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. తర్వాత మనం నానపెట్టుకున్న బియ్యంని మొత్తం వేసుకొని మసాలాలు మొత్తం బియ్యంకి పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్ళని వేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల నీళ్ళని వేసుకోవాలి. ఇక్కడ నేను రెగ్యులర్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళని వేసుకున్నాను. రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఇక్కడ నేను ఎగ్స్తో పాటు జీడిపప్పును కూడా వేసుకుంటున్నాను. అది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. పైన కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వాటర్ ఈ విధంగా మరిగేంత వరకు కుక్ చేసుకోండి. వాటర్ మరుగుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి 10 నుంచి 15 నిమిషాల వరకు కుక్ చేసుకోండి. 15 నిమిషాల తర్వాత రుచికరమైన ఎగ్ పులావ్ రెడీ అయిపోయిందండి. స్విచ్ ఆఫ్ చేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే. దీనికి ఎటువంటి కర్రీస్ కూడా అవసరం లేదు. ఎంచక్కా ఆనియన్ రైతాతో దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ కదా అండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే గంట బెల్లని నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. బాయ్.